ఒకవేళ నేను మీ వ్యాధిని నయం చేస్తే 20 రూపాయలు తీసుకుంటాను, ఒకవేళ నేను మీ వ్యాధిని నయం చేయనట్లయితే 100 రూపాయలు తిరిగి ఇస్తాను అని ఒక హాస్పిటల్ బయట రాసి ఉంది. ఒక భారతీయుడు ఇలా ఆలోచించాడు, ఈ క్లినిక్లోనికి నివారణ లేని రోగం పేరుతో వెళ్ళడం ద్వారా 100 రూపాయలు సంపాదించవచ్చని క్లినిక్ లోపలికి వెళ్ళి డాక్టర్ గారితో, సార్ నాకు చాలా రోజుల నుంచి రుచి తెలవటం లేదు అని చెప్పాడు. డాక్టర్ అన్నాడు, బాటిల్ నెంబర్ 20 తీసుకోరా అనగానే కంపౌండర్ తెచ్చాడు. దానిని ఆ వ్యక్తి నాలుకపై 2 చుక్కలు వేయగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా అరిచి, నువ్వు పిచ్చి డాక్టర్వా మంచి డాక్టర్వా, నాకు పెట్రోల్ తాగిస్తావా అనగానే డాక్టర్ అన్నాడు, చూసావా నీ నాలుకకు రుచి వచ్చేసింది అని చెప్పి 20 రూపాయలు ఇవ్వు అని అన్నాడు డాక్టర్. ఆ వ్యక్తి మరోసారి క్లినిక్కి వెళ్ళాడు. డాక్టర్ గారు నాకు అస్సలు గుర్తు ఉండడం లేదంటాడు. అప్పుడు డాక్టర్ కంపౌండర్ బాటిల్ నెంబర్ 20 తీసుకురా అన్నాడు. ఆ వ్యక్తి ఈసారి పెట్రోల్ తాగను నేను అన్నాడు. డాక్టర్ అన్నాడు, చూసావా నీకు జ్ఞాపక శక్తి తిరిగి వచ్చేసింది, 20 రూపాయలు ఇవ్వు అని అన్నాడు. ఆ వ్యక్తి ఆలోచించాడు, అరే 2 సార్లు నేను ఫెయిల్ అయ్యాను, ఈసారి నేను మోసపోనని 3వ క్లినిక్కి వెళ్ళి, డాక్టర్ గారు నాకు ఏం కనిపించడం లేదన్నాడు. డాక్టర్ అరే దీనికి వైద్యం మా దగ్గర కూడా లేదు కదా అని కంపౌండర్ని పిలిచి ఇతనికి 100 రూపాయలు ఇవ్వు అన్నాడు. ఆ కంపౌండర్ అతనికి 20 రూపాయల నోటు ఇచ్చాడు. అతను 20 రూపాయల నోటు చూసి, అరే మీరేం చేస్తున్నారు, నాకు 20 రూపాయల నోటు ఇస్తున్నారు ఏంటి అని అనగానే డాక్టర్ అన్నాడు, అరే కాంగ్రాట్స్ నీకు కళ్ళు వచ్చేసాయని అన్నాడు. ఎందులోనైతే షార్ట్ కట్ వెతుకుతారో కొంతకాలం తర్వాత అక్కడ ఫెయిల్యూర్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.